నమస్తే. వెల్కమ్ టు జాగో తెలుగు. నేను మీ కృష్ణవేణి. 'బిగ్ బాస్' తెలుగు అగ్ని పరీక్ష కాంట్రవర్సీ మనందరికీ తెలిసిందే. 'ఉప్పల్ బాలు' విషయంలో నవదీప్ అలాగే బిందు మాధవి మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా విమర్శలకు గురవుతున్నాయి. దానికి ముఖ్యమైన కారణం గూడా ఉంది. మీ అందరూ ఆ న్యూస్ చూస్తున్నారు. 'ఉప్పల్ బాలుని నువ్వు ట్రాన్స్‌జెండరా?' అని బిందు మాధవి అడగడము. సరే నేను కాదు మేడం అని చెప్తే డబ్బుల కోసం అలా చేశాడు అని నవదీప్ అనడం. అక్కడి దాకా కూడా పర్వాలేదు గానీ నిన్ను మేము 'బిగ్ బాస్‌లోకి అగ్ని పరీక్షకు పంపిస్తే సభ్య సమాజానికి ఏమని మెసేజ్ ఇవ్వాలి? నీకు ఫ్యాన్స్ ఉన్నారా? ఇటువంటి అనేక మాటలు మాట్లాడారు. సరే నవదీప్ గారు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి అని మాట్లాడారు గనక, మనం ఇవాళ సభ్య సమాజానికి ఎవరెవరు ఏమేమి మెసేజెస్ ఇస్తున్నారో మాట్లాడుకుందాం. నువ్వు డబ్బులు సంపాదించడం కోసం ఇలా చేశావన్నారు కదా! నవదీప్ గారు దీనికి క్లారిటీ ఇచ్చుకుంటూ ఒక వీడియో చేశారు. మాకు షో చేస్తున్నప్పుడు కొంతమందిని ఇలా అడగమని చెప్తారు. వాళ్ళలో ఉన్న అన్ని క్వాలిటీస్ బయటికి రావాలి. వాళ్ళు రేపు 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలోకి వెళ్ళాక ఎట్లా ఫేస్ చేస్తారో తెలియడం కోసం మేము ఇవన్నీ అన్నామని. నవదీప్ గారు మీరు కూడా డబ్బుల కోసమే కదా ఈ షో చేస్తుంది. డబ్బుల కోసం ఆ ఛానల్ వాళ్ళు లేదా 'బిగ్ బాస్' నిర్వహిస్తున్న వాళ్ళు ఒక వ్యక్తిని ఇలా హ్యూమిలియేట్ చేసేలాగా క్వెషన్స్ అడగండి అంటే మీరడిగారు గదా! అంటే ట్రాన్స్‌జెండరా అని బిందు మాధవ్ అడిగారు. బిందు మాధవ్ గారు గూడా ఒక షోలో దీనికి ఆన్సర్ ఇస్తే ఎవరో క్వెషన్ జేస్తే, ఇది షోలో భాగం. ఎవరెవరిని ఎలా అడగాలి, ఎటువంటి ఫీలింగ్స్‌ని రప్పించాలో అందులో భాగంగా అని. సో, షో కోసం షోలో ఎందుకున్నారు? ఫ్రీగా కూర్చోలేదు కదా! మీకందరికీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. సో, డబ్బుల కోసం మీరు ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ట్రాన్స్‌జెండరా? నువ్వు డబ్బుల కోసం జేస్తున్నావు. నీకు ఫ్యాన్స్ లేరు. నిన్ను సభ్య సమాజానికి ఏం మెసేజ్ జేయాలి పంపించి, ఇవన్నీ మీరు డబ్బుల కోసం జేసినప్పుడు ఉప్పల్-పాలు జేయడం తప్పేంటి? తర్వాత సభ్య సమాజానికి మెసేజ్ గురించి మనం ఎందుకు సార్ మాట్లాడడం? మన సినిమాలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయి? మన సినిమాల్లో వస్తున్న స్పెషల్ సాంగ్స్ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయి? మన సినిమా స్టోరీలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయి? లేదా ఇవాళ జరుగుతున్న చాలా షోస్ జరుగుతున్నాయి గదా! ఛానల్స్‌లో. అవన్నీ సభ్య సమాజానికి 'విశ్వనాథ్' గారి సినిమాలా మనకిప్పుడొస్తున్నాయి సభ్య సమాజానికి మెసేజ్‌లు ఇవ్వడానికి. ఏం రావట్లేదుగా. అంతెందుకు 'బిగ్ బాస్‌లోకి' పంపి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని క్వెషన్ చేశారు గదా! ఈ 'బిగ్ బాస్' అసలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తోంది? కాంట్రవర్సీలు, కావాలని తెచ్చుకున్న గొడవలు, స్క్రిప్టెడ్‌గా పెట్టుకునే ఎమోషన్స్, కేవలం ఓట్లు రావాలని అక్కడికక్కడ కలుపుకునే ఒక ఎఫెక్షను, ఎమోషను, లవ్ అనడము, ప్రేమ అనడం, పెళ్ళనడం, ఆడియన్స్ అందరు ఎమోషన్స్‌తో ఆటలాడుకోవడం, బయటకొచ్చాక మేము ఫ్రెండ్స్ అని జెప్పేయడం. ఇదంతా మరి పోనీ అక్కడ 'బిగ్ బాస్'లోకి వెళ్ళిన వెంటనే ప్రేమలు పుట్టేసి, పెళ్ళిళ్ళ దాకా వెళ్ళిపోయి, బ్రేకప్‌ల దాకా ఎళ్ళిపోయి, వాళ్ళు వెళ్ళిపోతే ఏడ్చి, అలిగి ఇదంతా సభ్య సమాజానికి ఏ ఉన్నతమైన మెసేజ్ ఇస్తోంది? ఇవాళ 'బిగ్ బాస్' సభ్య సమాజానికి ఏ ఉన్నతమైన మెసేజ్ ఇస్తుందో చెప్తే, 'ఉప్పల్ బాలు'ని అగ్ని పరీక్షలోకి తీసుకోవడం ద్వారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం మనం మాట్లాడొద్దండి. సభ్య సమాజానికి మెసేజ్‌లు ఇవ్వడం కోసం మనం మాట్లాడొద్దు. దానికి కొంతమంది అర్హులున్నారు. సమాజం కోసం ఉద్యమాలు చేసేవాళ్ళు, లేదా సమాజం బాగుపడే సినిమాలు తీసిన 'విశ్వనాథ్' గారు లాంటి వాళ్ళు సభ్య సమాజానికి మెసేజ్ గురించి క్వెషన్ చేస్తే బావుంటది గానీ, మనం చేసే సినిమాలు, వస్తున్న సినిమాలు, హీరోల క్యారెక్టర్‌లు, లేకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల క్యారెక్టర్‌లు, వస్తున్న పాటల మీనింగు, అసలు ఛానల్స్‌లో వస్తున్న షోసు ఇవేవి సభ్య సమాజానికి మెసేజ్ గాదా, చాలా దరిద్రమే. ఇంకా వీటి వల్ల అదే ఉంది తప్ప మంచయితే లేదు. అటువంటిది 'ఉప్పల్ బాలు' లాంటి ఒక చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? ఏదో బతుకుతున్నాడు. అతని వల్ల సభ్య సమాజానికి మంచి లేకపోయినా చెడైతే లేదు. సరే 'ఉప్పల్ బాలు' అన్నీ మంచే చేశాడంటే, రోడ్ల మీద అప్పుడప్పుడు తన రీల్స్ కోసం చేసిన చిన్న చిన్న న్యూసెన్స్‌లు, చిన్న చిన్న ఇబ్బందులు తప్ప, అతని వల్ల సమాజానికి ఒరిగిన నష్టమేం లేదు. అతనేమో దొంగతనాలు చేయలేదు, హత్యలు చేయలేదు, అత్యాచారాలు చేయలేదు, డ్రగ్స్ తీసుకోలేదు, దొరకలేదు. ఎందుకు సభ్య సమాజానికి మెసేజ్‌ల గురించి మాట్లాడి అంతంత మాట్లాడడం. 'బిగ్ బాసే' సరే జనాలు జూస్తున్నారు, పక్కింట్లో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ అనే ఒక ఎమోషన్, ఒక వీక్‌నెస్‌ని పట్టుకొని ఒక షో నడిపిస్తున్నారు. దానివల్ల గూడా సభ్య సమాజానికి మెసేజ్ లేదు. డబ్బుల కోసం ఒక పొజిషన్‌లో కూర్చొని ఎదుటి వాళ్ళ ఎమోషన్స్‌ని హ్యూమిలియేట్ చేస్తూ అడిగే క్వెషన్స్ డబ్బులకే మనం పని జేస్తాము. సమాజానికి మెసేజ్ ఇయ్యని షోస్ మనమే చేస్తాము. అక్కడే ఆ వేదిక మీద కూర్చొని నువ్వు డబ్బుల కోసం ఆ పని చేశావు. నేను తీసుకొని మేమేం సమాధానం చెప్పాలి? నీకు ఫ్యాన్స్ ఉన్నారా? లాంటి మాటలు దయచేసి మాట్లాడడం వద్దు. ఎందుకంటే ఎంత షో కోసమైనా మనము డబ్బుల కోసం ఇవన్నీ జేస్తున్నాం. ఎదుటి వాళ్ళు డబ్బుల కోసం జేస్తున్నప్పుడు క్వెషన్ చెయ్యొద్దు. ఈ విషయాల్లో చాలామంది నవదీప్ గారికి అపోజిట్‌గా, బిందుమాధవి గారికి అపోజిట్‌గా ఉన్నారు. ఎందుకంటే మీరు చేసేది మీ వేలో కరెక్ట్ అయినప్పుడు, ఉప్పల్ బాల్ చేస్తుంది గూడా ఉప్పల్ బాల్ వేలో అది కరెక్టే అవుతది. మీరు తీసుకోకున్నా పర్వాలేదు గానీ, ఇంత హ్యూమిలేట్ చేయొద్దు. దయచేసి ఒకరి వ్యక్తిగత జీవితాల్ని ఇంత దారుణంగా ఎందుకంటే వాళ్ళకి బయట ఒక బతుకుంటుంది. వాళ్ళకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటది. అవన్నీ కూడా మొత్తం మేము తీసేసి పంపిస్తాం అనేది మాత్రం దయచేసి ఒద్దు. సభ్య సమాజానికి మెసేజ్ లాంటి పెద్ద పెద్ద మాటలు అసలే ఒద్దు.